చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్ల తిమ్మాయపల్లి సాజు తండాకు చెందిన మాలోతు లలిత ఈ నెల 11వ తేదీన బ్యాంకు నుండి డబ్బులు తెస్తానని ఇంట్లో నుండి వెళ్ళింది. లలిత తిరిగి ఇంటికి రాకపోవడంతో ఈ నెల 14వ తేదీన చేగుంట పోలీస్ స్టేషన్లో మాలోతు లలిత కూతురు జరుపుల దేవి ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 రోజుల్లోనే కేసును ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం తప్పిపోయిన లలితకు వల్లపు కనకయ్య, వల్లపు ప్రమీలలు తూప్రాన్లోని కళ్ళు దుకాణంలో పరిచయమైన ఇద్దరు లలిత ఒంటిపై ఉన్న బంగారు, వెండి వస్తువులను కాజేయాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని పథకం ప్రకారం 11వ తేదీ ఫోన్ చేసి యాదగిరిగుట్టకు వెళ్తున్నామని చెప్పడంతో లలిత 11వ తేదీ తూప్రాన్ చేరుకున్నారు. వల్లపు కనకయ్య, ప్రమీల బైక్పై తూప్రాన్ నుండి యాదగిరిగుట్టకు వెళుతున్న మార్గ మధ్యలో జగదేవ్పూర్ దాటిన తరువాత పీర్లపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించిన తరువాత లలితను చంపి ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారు, వెండి వస్తువులతో పాటు సెల్ ఫోన్ దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చారని, వాటిని పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఒక బైక్ కొనుగోలు చేసినట్లు కనకయ్య, ప్రమీలలు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నేరస్తుల నుండి 2 బైకులు, 3 సెల్ ఫోన్లు, దొంగిలించిన వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. 5 రోజుల్లోనే కేసును ఛేదించడం చాలా అభినందనీయమని, కేసు ఛేదించేందుకు కృషి చేసిన రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ భాస్కర్, ఘట్టేష్, రమేష్, హోంగార్డ్ హర్షద్లను తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. రివార్డు కూడా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14వ తారీఖు మాలోతు లలిత కనబడట్లేదు. 11వ తారీఖు ఇంట్లో నుంచి మాతాయిపేటకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని వస్తాయని చెప్పి కనపడలేదని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, రామాయంపేట సిఐ గారు, వల్లెపు కనకయ్య అండ్ వల్లెపు ప్రమిళ వాళ్ళిద్దరినీ నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమీల, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా వడ్డెల కులస్తులు. వాళ్ళు గణపూర్ విలేజ్ తూప్రాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక కళ్ళు నగరం దగ్గర అక్కడ తూప్రాన్లో పరిచయం 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఇది తూప్రాన్ సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కలవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరిగుట్ట కూడా వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసిన ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేవ్పూర్ ఏరియాలో పీర్లపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్ట్కి తీసుకుపోయి బీర్ తాగించిన తర్వాత ముగ్గురు తాగిన తర్వాత ఈమెని చంపేసి, ఎలా చంపేసిందంటే స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూప్రాన్లో పాన్ బ్రోకర్స్కు కుదువబెట్టిన వస్తువులతో కుదువబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాను. కుదువబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆమెను అరెస్ట్ చేసి నిన్న మొత్తం ఆ బాడీని వాళ్ళే మనకు బాడీని లీడ్ తీసుకుపోయి వాళ్ళు బాడీని చూపించారు. బాడీని సిఐ గారు, ఎస్ఐ గారు పోయి రిక్వెస్ట్ చేసి పిఎంఈ కూడా కోరగిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీలు తీసుకొని ఆ పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవరీ చేయడం జరిగింది. 60 తులాలు పెట్టి 3 గ్రాములు చేసుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ వీడు కొన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు. గౌడ్, చైతన్య కుమార్, మన ఎస్ఐ గారు, సత్తయ్య, భాస్కర్, ఘట్టేష్, రమేష్ అండ్ మహేష్, హోంగార్డ్ హర్షదులు కూడా కష్టపడి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసులో ఇంత తొందరగా డిటెక్ట్ చేయడం కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. 3-4 days.